హలో అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్. ఈరోజైతే నేను మీకు ఒక మంచి హోమ్ మేడ్ హెయిర్ ఆయిల్ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. నన్ను చాలామంది అడిగేవాళ్ళు నా హెయిర్ చూసినప్పుడు, మీరు హెయిర్కి ఏ ఆయిల్ యూస్ చేస్తారో చెప్పండి, సీక్రెట్ ఏంటి బిహైండ్ దట్ అని. సో నేను అప్పుడు చెప్పేదాన్ని, ఇది మా అమ్మనే తయారు చేసేవాళ్ళు, నాకు కూడా తెలియదు, నేను నేర్చుకున్నప్పుడు కావాలంటే చెప్తాను, అడిగి చెప్తాను అన్నాను. ఈరోజు నాకు ఎందుకో తెలుసుకోవాలి అనిపించింది. నేను అదే పనిగా మా అమ్మని అడిగి ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ తెలుసుకొని ఎట్లా చేసుకోవాలి అని అడిగి నేను నేర్చుకున్న తర్వాతే ఈ వీడియో అయితే రికార్డ్ చేశాను. అండ్ నేను నేర్చుకున్నది మాత్రమే నేను నా యూట్యూబ్లో పోస్ట్ చేయాలి అనుకున్నానని మీకు ముందే చెప్పాను కదా. అండ్ ఈరోజైతే నేను మీకు ఇది చూపించాలి అనుకుంటున్నాను. మీకు హెయిర్ హెల్తీగా స్ట్రాంగ్గా రూట్స్ నుంచి బాగుండాలి అనుకుంటే ఇది ఒకసారి ట్రై చేయండి. చేంజ్ కూడా మీరే చూస్తారు. ఏదైనా హెయిర్ కేరింగ్ అనేది మన చేతిలోనే ఉంటుంది. దాన్ని మంచిగా చూసుకుంటే బాగా హెయిర్ గ్రోత్ ఉంటుంది. అలా కాకుండా ఎప్పుడు తలస్నానం ఎప్పుడు హెయిర్ బాత్ చేస్తూ ఉంటే హెయిర్ కూడా లాస్ అవుతుంది. అప్పుడప్పుడు మనం హెయిర్ ఆయిల్ కూడా పట్టించాలి. అండ్ మేమైతే ఇదే అప్లై చేస్తాము హెయిర్కి, నేను మా సిస్టరు. మా అమ్మ అయితే చిన్నప్పటి నుంచి ఈ విధంగానే చేసేవాళ్ళు. ఫస్ట్ అయితే ఇలా ప్యూర్ కోకోనట్ ఆయిల్ అయితే తీసుకోవాలి 1 లీటరు. అండ్ ఆ తర్వాత నేను అక్కడ చూపించాను కదా ఇంగ్రీడియంట్స్ 1 బై 1 అయితే వేసుకోవాలి. కొన్ని మెంతులు ఫస్ట్, ఆ తర్వాత కరివేపాకు, మందారం, గోరింటాకు, మందారం ఆకు కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ న్యాచురల్, మన ఇంట్లో దొరికేవే ఇవంతా. ఫస్ట్ కరివేపాకు అయితే వేస్తున్నాను. కరివేపాకు గురించి తెలిసిందే కదా, మనకు చిన్నప్పుడు పెద్దవాళ్ళు కూడా చెప్పేవాళ్ళు, కరివేపాకును పక్కన తీసి పడేయద్దు, తినాలి కూరలల్లో పప్పులల్లో, దానివల్ల మంచి న్యూట్రిషన్స్ హెయిర్కి వస్తాయి, హెయిర్ బాగా పెరుగుతుంది అంటూ ఉంటారు. మందారం ఆకు అనేది చాలా మెయిన్ ఇంగ్రీడియంట్. మందారం పువ్వు అయినా సరే చాలా మెయిన్. హెయిర్ అనేది స్మూత్గా సిల్కీగా స్ట్రాంగ్గా అవుతుంది. ఈవెన్ గోరింటాకు కూడా చాలా మంచిది. డాండ్రఫ్ కూడా మనకి రాదు చూడండి ఇవన్నీ యూస్ చేస్తే. ఇలా ఆకులన్నీ మగ్గిపోతూ ఉంటాయి. సో దీనివల్ల దీంట్లో ఉన్న రసాలన్నీ ఆయిల్ అనేది అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటుంది. ఆయిల్ కలర్ ఎలా టర్న్ అవుట్ అవుతుందో కూడా లాస్ట్లో మీకు వీడియోలో చూపిస్తాను. వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. ఈ హెయిర్ ఆయిల్ అయితే ట్రై చేయండి, ఖచ్చితంగా మీకు మంచి రిజల్ట్స్ అయితే ఉంటాయి. ట్రై చేయడం అంటే ఒకసారి అప్లై చేసుకోవడము అంతే, మిగతా రోజులంతా హెడ్ బాత్ చేయడము అట్లా కాదు. ఆయిల్ అనేది మనం రూట్స్ నుంచి మంచిగా అప్లై చేసుకొని ఉండాలి, అప్పుడే హెయిర్ అనేది బాగుంటుంది. అట్లా కాకుండా డైలీ హెడ్ బాత్ చేస్తూ ఉంటే హెయిర్ అనేది మన కంట్రోల్లో ఉండదు, హెయిర్ లాస్ అవుతుంది. మనం ఆయిల్ని కూడా అప్లై చేయాలి, అప్పుడే హెయిర్ హెల్తీగా ఉంటుంది. కేరింగ్ అనేది ఉండాలి ప్రతి ఒక్కరికి హెయిర్ మీద, లేకపోతే హెయిర్ లాస్ అయిన తర్వాత చాలా బాధపడాలి. సో నేను యూజ్ చేసే హెయిర్ ఆయిల్ అయితే మీకు చూపించాను. ఈవెన్ నా హెయిర్ కూడా చాలా లాంగ్గా ఉంటుంది. నా ఫ్రెండ్స్ కానీ కొలీగ్స్ కానీ అందరూ అడిగేవాళ్ళు, హెయిర్ నీది బాగుంటుంది అని చెప్పి కాంప్లిమెంట్స్ ఇచ్చేవాళ్ళు. సో నేను యూజ్ చేసే హెయిర్ ఆయిల్ అయితే మా అమ్మ చేసిన ఆయిల్, ఈరోజైతే నేనే చేశాను నా చేతులతో. ఇది ఒక మంచి ఎక్స్పీరియన్స్ అనుకోండి. నేను కూడా నేర్చుకున్నాను, ఇన్ కేస్ ఫ్యూచర్లో కూడా నాకు కూడా యూజ్ అవుతుంది. ఇదే నేను యూజ్ చేసే హెయిర్కి ఆయిల్. చూడండి ఎంత మంచి కలర్ ఉందో. హెయిర్ కూడా అంత మంచిగా రూట్స్ నుంచి స్ట్రాంగ్గా హెల్తీగా ఉంటుంది. నా హెయిర్ పిక్ చూపిస్తాను. అలాగే మీరు కూడా ఇలా ఆయిల్ని అయితే ట్రై చేయండి, నేను చూపించిన విధంగా మంచి రిజల్ట్స్ అయితే ఉంటాయి. ఈ ఆయిల్ అంతా మేము ఒక బాటిల్లోకి అయితే వేసుకున్నాము. సో అవసరం వచ్చినప్పుడంతా ఇది యూజ్ చేయొచ్చు అనమాట, కొంచెం కొంచెం. అండ్ మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. నా హెయిర్ పిక్ అయితే చూపిస్తున్నాను మీకు. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్.